ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం చుట్టూ చర్చ జరుగుతోంది. ఈ నెల 22న అయోధ్యలోని రామ మందిరంలో రాముడి విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం కోసం పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా శ్రీరాముడికి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి కానుకగా ఇస్తున్నారు. మరికొందరు శ్రీరాముడు రామమందిరం రూపంలో వివిధ రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన కారు డెకరేషన్ సంస్థ అయోధ్య రామమందిరం ఆకారంలో రూపొందించిన కారు అందర్నీ ఆకట్టుకుంటోంది. బహదూర్పురా సదాకార్ప్ మ్యూజియం యజమాని సుధాకర్ యాదవ్ పాతబడిన ఓ వాహనం రూపురేఖలు మార్చి అయోధ్య రామాలయ నమూనాను పోలిన కదిలే కారును తయారు చేశారు. దాదాపు 2 సంవత్సరాలు 21 మంది కార్మికులు కష్టపడి మొబైల్ వ్యాన్ రూపంలో ఈ రామమందిరం కారు తయారు చేశారు. 22 ఫీట్ల పొడవు, 26 ఫీట్ల ఎత్తులో ఉండే ఈ వాహనం కదులుతుంటే అయోధ్య ఆలయం కదిలినట్టుగా కనిపిస్తుంది. డ్రైవర్ మాత్రమే కూర్చునేలా తయారు చేశామని, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని సదాకార్ప్ మ్యూజియం యజమాని సుధాకర్ చెబుతున్నారు. ఈ వాహనం తయారీలో 10 మంది ముస్లిం కార్మికులు కూడా పాల్గొన్నట్టు వెల్లడించారు. ఈ వాహనాన్ని జనవరి 19 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రదర్శనకు ఉంచుతామని, ఆ తర్వాత గ్రామాల్లోకి తీసుకువెళతామన్నారు. అయోధ్యకు వెళ్లలేని భక్తుల వద్దకే ఈ అయోధ్య నమూనా కారు వెళుతుందని చెప్పారు. దీన్ని మినియేచర్ మోడల్ అయోధ్యను తెప్పించాను. దీన్ని స్కేల్ అప్ చేశామండి 20 టైమ్స్. ఈ సూటబుల్ మెటడోర్ 307కి వచ్చింది. ఇది హాయిగా 60 కిలోమీటర్స్ పరిగెత్తుంది. లెంత్ ఏమో 20 ఫీట్, విడ్త్ ఏమో 14 ఫీట్, హైట్ 16 ఫీట్ 26 ఫీట్ అండి. ఇది హాయిగా ఇది ఎక్కడంటే అక్కడ తీసుకెళ్లొచ్చు. ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రదర్శన చేస్తాం. ఇది జనం వచ్చి అక్కడ చూడొచ్చు.